నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. అందరిలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే నీది పవన్ కళ్యాణ్ది బాండింగ్. బయటకి వచ్చేటప్పుడు కానీ నేను నీకు ఎలా అయినా సరే నెక్స్ట్ వీక్ నిన్ను నేను కెప్టెన్ చేస్తానురా, నువ్వు ఏడవకురా అని బెడ్ మీద పాపం వాడిని ఊరుకోబెట్టి, ప్రియాకి పవన్ కళ్యాణ్ కి ఆ చిన్న ఇష్యూ అయ్యేటప్పుడు ఒరే నీకు తెలిసిందే కదా అని గార్డెన్ లో కూర్చోబెట్టి మాట్లాడే విధానంలో ఒరే అందరం హౌస్ మేట్స్ దృష్టిలో నేను చాలా నెగిటివ్ అయిపోయాను, సో మన ఇద్దరం కలిసి ఆడితే నా వల్ల నువ్వు కూడా ఇదవుతావు, సో నా దగ్గర వద్దు, నువ్వు ఆపోజిట్ టీమ్ లో వెళ్ళి నువ్వు వర్క్ చేయరా, ఇలా అవుతుంది అని చెప్పడం, అందరిని కన్విన్స్ చేసి వాడికి కెప్టెన్సీ ఇవ్వడం, మీ ఇద్దరి బాండింగ్ ఎంతో మంది ఫేవరెట్ కదా. అలాంటి శ్రీజ ఒక్కసారి హౌస్ లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేసే దాంట్లో చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయారు. ఒరే నాకు కూడా భయం వేసింది రా శ్రీజ అక్క, ఫస్ట్ నామినేషన్ ఆడే అనేటప్పుడు గుండె దడ మంది, నేనేం చెప్పలేకపోయాను, కానీ వ్యాలిడ్ పాయింట్స్. అట్లీస్ట్ వాడి గేమ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వాడికి నిజంగా ఒక హింట్ లో తెలుస్తుంది, వాడు స్ట్రాంగ్ అవుతాడు నువ్వు చెప్తే అన్నది బాగానే కన్వే చేసావు, నాకు కన్వే చేసావు. కానీ మీ ఇద్దరి యొక్క ఫ్యాన్స్ కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ వాడి వెల్ విషర్స్ కి కానీ కళ్యాణ్ వెల్ విషర్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫస్ట్లీ మా బాండ్ ఇట్లా వెళ్తుందనే మాకు తెలీదు. ట్రూ, మేము చాలా అంటే లైక్ ఏదో కావాలని బాండింగ్ పెట్టుకొని అట్లా వెళ్ళలే. ఫస్ట్ వీక్ నుంచి ఉంటున్నాం, అలా అలా న్యాచురల్ గా మా బాండ్ ఫామ్ అయింది. ఇట్స్ గోయింగ్ గుడ్. అగ్ని పరీక్షలో కూడా మేము అంత క్లోజ్ కాదు యాక్చువల్లీ చెప్పాలంటే. బాగుంది, బాండింగ్ వెళ్తుంది. నాకు బయటకు వచ్చాక కూడా తెలియదు ఇట్లా అవుతుంది అని చెప్పి. బట్ నాకు ఆ హౌస్ లో సపోర్ట్ ఎవరైనా ఉన్నారు అని అంటే కళ్యాణ్ ఒక్కడే. ఎందుకంటే ఆ టఫ్ టాస్క్ లో చూస్తే అందరూ నన్ను టార్గెట్ చేసిన కళ్యాణ్ కష్టపడుతూనే ఉన్నాడు. సో నాకంటూ తన మీద ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉందన్నమాట. నేను బయటకు వచ్చేసిన, నేను ఎపిసోడ్ చూడలే, నెక్స్ట్ ఇంకా రేపు వెళ్తున్నాను అంటే ఒక 2 days ముందు ఎపిసోడ్ చూసా. నేను మండే కూడా వాడికి నామినేషన్స్ లో ఉన్నాడు అని అనగానే ఫస్ట్ సపోర్ట్ చేసి స్టోరీ పెట్టింది నేను. నాకు ఇట్లా ఎపిసోడ్స్ ఇట్లా జరిగాయని తెలియదు. సో ఎపిసోడ్స్ చూసినప్పుడు నాకే అనిపించింది, ఏంటి వీడు ఇట్లా ఆడుతున్నాడు. నేను వెళ్ళిపోయిన దగ్గర నుంచి వాడు డల్ అవ్వకూడదు, నాకు ఫస్ట్ సేఫ్ గేమ్ ఆడకూడదు. వాడు అసలు టాప్ పొజిషన్ అనుకున్నాను నేను. సో ఇట్లా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటే ఎక్కడో డల్ అయిపోతాడు. వాడు తెలియాలి, వాడు చేస్తున్న తప్పు వాడు తెలియాలి. వాళ్ళు ఎవరినైనా సరే తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళు ఎంత పెద్ద మనుషులైనా అవతల వాళ్ళు నువ్వు మాట్లాడొచ్చు అని చెప్పి నాకు నిజంగానే హౌస్ లో అందరికంట డిసప్పాయింట్మెంట్ అని కాదు, కానీ ఫస్ట్ వీడి గేమ్ మార్చుకోవాలి, ముందు కళ్యాణ్ కావాలి అని చెప్పి వెళ్ళి నామినేట్ చేశా. వాడు బయటకు వచ్చేస్తాడు అనేది నాకు తెలుసు, అంటే సారీ తెలియదు, అంటే వాడు వచ్చేడు రాడు, వాడు టాప్ లో ఉన్నాడని తెలుసు కదా నాకు. అప్పుడు తనూజ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు, బట్ స్టిల్ వాడు నామినేట్ చేశాను. నేను నెగిటివ్ అవుతున్నా నాకు తెలుసు. కళ్యాణ్ శ్రీజ ఫ్యాన్ పేజెస్ చాలానే ఉన్నాయి, బట్ స్టిల్ నేను వాడికి వెళ్ళి నామినేట్ చేస్తానా అంటే నా అర్థం చేసుకోవాల్సింది వాడికి నేను హెల్పింగ్ గానే, వాడికి ఏం మార్చుకుంటాడు, నువ్వు ఇట్లా ఉన్నావు ఇట్లా ఉండకు, నీ కళ్యాణ్ ఒరిజినాలిటీ నాకు కావాలని చెప్పి నేనైతే నామినేట్ చేసిన. అంతే అంతే అంతే. సూపర్. మా వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేసిందమ్మా. మాకైతే క్లారిటీ ఉంది, కానీ జనాలకి కూడా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసి లేదు. నేను బయటకు వచ్చాక కూడా చూసా చాలా మంది సపోర్ట్ చేశాడు దానికి. 90% అందరూ కూడా ఎక్సలెంట్ గా చెప్పింది అన్న ఇదే వచ్చింది, ఎక్కడ కూడా నెగిటివ్ రాలేదు. అది ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు ఏంటి శ్రీజ తను ఇంత ఇది కదా, ఏంటి అక్క ఇలా చేసింది అన్న ఒక చిన్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళందరికీ వచ్చిన క్లారిటీ అన్నమాట. ఒక 10 members హింట్ ఇస్తూ నామినేట్ చేస్తూ వాడు ఎట్లా డిఫెండ్ చేసుకుంటాడు, వాడు తప్పు తెలుసుకుంటాడా లేదా అని చెప్పి నాకు నామినేషన్ పాయింట్ ఆడ మీదే ఉంది. అంతే. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చేంజెస్ ఏమైనా కనిపించాయా కళ్యాణ్ లో? చెప్పాలి అంటే ఇంకా వాడు ఎక్కడో మారాడు, కంప్లీట్ గా మారాలి అనిపించింది. సమ్వేర్ టాప్ లో చూడాలి అని అనుకున్నా. అంటే ఎక్కడో కొంచెం చేంజ్ అయితే ఈ 2 weeks లో అయ్యింది వాడిది. మేనిఫెస్ట్ చేస్తా కళ్యాణ్ కోసం కూడా. యా, నాకు ఒక కామనర్ విన్నర్ అవ్వాలని ఉంది. సో కళ్యాణ్, డెమోన్ వీళ్ళిద్దరిలో ఒకరు విన్నర్ అయితే నాకు ఇష్టం. బట్ కళ్యాణ్ నాకు డెమోన్ కూడా చాలా సపోర్ట్ చేశాడు అనమాట ఫస్ట్ నుంచి కూడా. సో నిన్న ఏం జరిగింది అది బయటకు వస్తే ఏడ్చాడే డెమోన్ కదా. నాకు డెమోన్ ఎప్పటి నుంచో ఫ్రెండ్ అక్క. ఓ మీరిద్దరు మొదటి నుంచి ఫ్రెండ్స్? చాలా ముందు నుంచే ఫ్రెండ్స్ మేమిద్దరు. హౌస్ లో వెళ్ళాక వాడు రీతుతో అన్నాడు, కానీ మా ఇద్దరు బాండ్ ఎప్పుడు అట్లానే ఉంటది. కళ్యాణ్ లోపలికి వెళ్ళాక ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేశాడు, కానీ డెమోన్ ముందు నుంచే ఫ్రెండ్. సో వీళ్ళిద్దరు కామనర్స్ లో ఒకరు విన్నర్ అయితే నాకు చూడాలని ఉంది. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, నాకు నిజంగా అది ఓకే, వాడు అట్లా తొయ్యకుండా ఉండాల్సింది. ఇట్స్ నాట్ రైట్, నేను దానికి అపోజ్ చేస్తాను. బట్ ఎప్పుడైతే రీతు వచ్చి నాకు అట్లా అనిపించలేదు, లైక్ తను మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బట్టి అట్లా చేశాడు, ఇట్లా
తనే ఓకే నాకు ఇది యాక్సెప్టెడ్ అన్నప్పుడు ఐ డోంట్ థింక్ తను ఫస్ట్ నీల్ డౌన్ చేసేసి కూడా సారీ చెప్పేశాడు. మళ్ళీ తర్వాత నువ్వు రీతుకు చెప్పాలి, ఇదంతా చాలా ఓవర్ బోర్డ్ అయిపోయింది అని అనిపించింది. ఐ రియల్లీ ఫీల్ సారీ ఫర్ హిమ్. ఎస్, అంటే బేసిక్ గా ఒక ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ లో ఉండేటప్పుడు నా మాట విను, నువ్వు ఇలా కూర్చో అనేది ఆటోమేటిక్ గా కోపంలో వచ్చేస్తది. బట్ అది ఎందుకో జనాలకి కొంతమందికి అది చాలా నెగిటివ్. లేదు, అట్లాగా హ్యాండిల్ చేయడం ఒక పక్క ఒకవేళ లైక్ అందరికి నచ్చకపోవచ్చు, తను కూడా అక్కడ అనలేదు. బట్ ఓవరాల్ గా ఏంటంటే అలా చేయకుండా ఉండాల్సి అని చెప్తే బాగుండు. తను సారీ చెప్పినాక కూడా మరీ అంత మోకాలు వేపిచ్చేసి నువ్వు రీతు పక్క తిరిగి చెప్పాలి, ఎక్కడో నాకు అది నచ్చలేదు అనమాట. కటింగ్ అనిపించింది యాజ్ ఏ ఫ్రెండ్ గా. యా, నచ్చలేదు అది నిజంగానే. బిగ్ బాస్ జర్నీ ఎలా అనిపించింది రా శ్రీజ నీకు? అగ్ని పరీక్ష జర్నీ కానీ. అగ్ని పరీక్ష జర్నీ ఇస్ గుడ్. బిగ్ బాస్ జర్నీ కూడా బాగా వెళ్తుండే, బట్ ఎక్కడో బ్యాక్ స్టాబింగ్, ఎక్కడో టార్గెట్ అయిపోయినా. వాళ్ళ ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది చాలా. నాకైతే నచ్చలే బిగ్ బాస్ జర్నీ, నచ్చలే. మీ అందరూ కూడా ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటది శ్రీజ అనేది చాలా స్ట్రాంగ్ గా అనుకున్నాము. కాకపోతే మేమెవరో ఆ న్యూస్ ని తీసుకోలేకపోయాం. బయటకు వచ్చిన తర్వాత ఇదేంటి నిజంగానైనా ఇద్దరిని లోపల ఉంచుతారని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకున్నారు కదా, అది ఎందుకు ఉంచలేకపోయారు అని ఒక చిన్న పెయిన్ ఏదో మూల ఎక్కడో మాకు హర్టింగ్ అనిపించింది. అవును, మీకే అనిపించినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది. ఏదైనా ఒక సిచ్యువేషన్ చాలు కింద నుండి వాళ్ళు పైకి వెళ్ళిపోవడానికి. నేను ఫస్ట్ 2 weeks నెగిటివ్ గా ఉన్నా, నేను అంత పాజిటివ్ వచ్చింది నాకు. మేబీ ఇంకా ఉండుంటే ఇంకా పాజిటివ్ అయ్యి చెప్పలేను ఎక్కడైనా ఉంటాను అని చెప్పి. బట్ ఖచ్చితంగా నేనైతే టాప్ 5 క్యాండిడేట్ అంటే ఉన్న హౌస్ లో కంపేర్ చేస్తుంటే ఐ థింక్ ఐ విల్ బి డెఫినెట్లీ ఇన్ టాప్ 5 అనేది నా అభిప్రాయం. బట్ ఇలా పంపించేస్తారు 5 weeks లోనే. 5 weeks లోనా? 5 weeks అది ఈ రీఎంట్రీ ఏంది, అది వాళ్ళు దేనికో యూజ్ చేసుకున్నారు నన్ను బలిపశువుగా, ఒక స్కేప్ గోట్ అంతే. సో 5 weeks లోనే బయటకు వచ్చాను అంతే. అయ్యో, కానీ ఏవి ఒకటి రాలేదని చాలా హర్టింగ్ అనిపించావు కదా. మేమందరం ఫినాలీలో చాలా గ్రాండ్ ఏవి నీది ఉంటదేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చేయరా? లేదురా, మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏవి 100% అంత పెద్ద స్క్రీన్ లో నాగార్జున గారు పక్కన నిలబడి చూసే ఏవిని మిస్ అయింది కాబట్టి శ్రీజ ఖచ్చితంగా ఫినాలీ రోజు ఒక గ్రాండ్ ఏవి అనేది శ్రీజది ఉంటదేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తదాస్తు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. మేము మేనిఫెస్ట్ చేస్తాం కోసం. అదే శ్రీజ, బిఫోర్ శ్రీజ లైఫ్ ఏంటి, ఆఫ్టర్ బిగ్ బాస్ బయట ఈ ఫాలోయింగ్ కానీ ఎవరైతే వాయిస్ కోసం స్టార్టింగ్ డేస్ లో ఇరిటేట్ అయ్యారో ఈ రోజు శ్రీజ కోసం ఎంతమంది స్టాండ్ తీసుకొని ఇన్ని పేజెస్ ఓపెన్ చేసి ఇంత ఫాలోయింగ్ అవుతూ ఎంతో మంది రీఎంట్రీ బటన్ తెలియని వాళ్ళు ఎంతో మంది ఎక్కడెక్కడో డిస్ట్రిక్ట్స్ నుంచి, ఎక్కడో స్టేట్స్ నుంచి, ఏదో కంట్రీస్ నుంచి ఇంతలా నీ కోసం ఫైట్ చేశారు, కమెంట్స్ పెట్టారు, వాళ్ళ టైంని, వాల్యుబుల్ టైంని కూడా నీ మీద ఇన్వెస్ట్ చేసి కూడా చేశారు. సో ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది? అసలు నేను ఫస్ట్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నేను జనరల్ మామూలు అమ్మాయి, ఏదో చేసుకునేదాన్ని వీడియోస్ అట్లాగా. అలాంటిది అగ్ని పరీక్షలలో ఓకే చూసే వాళ్ళకి అర్థమైంది, ఓకే దిస్ ఇస్ శ్రీజ మంచిగానే ఉంది. ఫస్ట్ 2 weeks నెగిటివ్ అయ్యాను అని చెప్పి నాకు 3rd week అర్థమైంది. సరే నాకు ఏమంత ఫాలోవర్స్ ఉండరు, బయటకు వెళ్ళాక కూడా నెగిటివే అనుకున్నా, బట్ సేవ్ అయితే వచ్చా. 5th week ఎప్పుడైతే ఇట్లా బయటకు వచ్చేసానో నేను ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్. సరే నార్మల్ గా ఉంటదిలే, మనం ఏం పెద్ద తోపులం కాదు కదా అని ఒక రోజంతా రూమ్ లో పెట్టేసి తర్వాత బయటకు వచ్చేటప్పటికి చూస్తే నేను నా కజిన్స్ ని చూసాను అనమాట. ఫస్ట్ అప్పటి వరకు ఏడాలి, కజిన్స్ చూడగానే నాకు చాలా ఏడుపొచ్చేయచ్చు. అప్పుడు కూడా నాకు తెలీదు, నీకు తెలియట్లేదే బయట నీ సపోర్ట్ ఎట్లా ఉంది అని చెప్పి వాళ్ళు మీరు చెప్పడంలోనే నేను తెలుసుకోలేకపోయాను అనమాట ఇంత అని చెప్పి. నిజంగానే ఒక పర్సన్ కి అన్యాయం జరిగినప్పుడు ప్రజలు చూస్తే ఇంత స్టాండ్ తీసుకుంటారా? ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు, ఎక్కడెక్కడి నుంచో నా కోసం ఫైట్ చేయడాలు, రివ్యూవర్స్ గానీ, కామన్ పీపుల్ గానీ, అదొక కలలా ఉంది నాకు ఇప్పటికి కూడా. నిజంగా ఇంత విన్నర్ అయ్యి బయటకు వచ్చినా సరే అంత సపోర్ట్ వస్తుందో లేదో తెలియదు కానీ అంత సపోర్ట్ వచ్చింది. సో అది నువ్వు విన్ అయిపోయావు కదా. ఎస్, విన్ అయినా అది నిజంగానే దేవుడు ఈ రకంగా నాకు సపోర్ట్ ఇచ్చాడేమో అనిపించింది అంతే. సూపర్. యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఉంది శ్రీజ దమ్ము అని. ఇప్పుడు శ్రీజ దమ్ము యూట్యూబ్ ఛానల్ ఇంకెవరెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు అర్జెంట్ గా సబ్స్క్రైబ్ కొట్టండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీజ దమ్ము శ్రీజ యూట్యూబ్ ఛానల్. మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి, ఇప్పుడు బిగ్ బాస్ గురించి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఎస్, ఇదంతా ఓకేరా శ్రీజ, మంచిగా చేసావు. ఇదే సెలబ్రిటీస్ విషయంలో ఇలాంటి ఎలిమినేషన్ జరిగితే యాక్సెప్ట్ చేస్తారా? దట్స్ మై బిగ్గెస్ట్ క్వశ్చన్.
అన్న ఒక తమ్నైల్ చూడగానే వామ్మో ఏంటి ఏంటి ఇలా పెట్టేసింది అని ఒక్కసారి వీడియో అంతా చూసాను. యా, ఏంట్రా అంత పెయిన్ఫుల్, ఆ లోపల ఉన్నదంతా బయటికి. జస్ట్ ఇమాజిన్. ఇంకా దాంట్లో చెప్పలేను చాలానే ఉన్నాయి కానీ ఒకవేళ అదే ప్లేస్ లో నేను సేఫ్ జోన్ లో ఉండి లాస్ట్ లో తనుజ గారే ఆ డేంజర్ జోన్ లో ఉండి ఆవిడదే ఇలాగా కట్ చేసేసి బయటికి పంపించేసి ఉంటే తనుజ గారు బయటకు వచ్చేవారు ఎలిమినేట్ అయ్యి? ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు ఏదో ఒకటి చేసి మీరు ఇట్లా చేశారు కాబట్టి తనుజ గారిని ఇంట్లో ఉంచుతున్నాను, సుమన్ గారిని పంపించేయడం అని చెప్పడం కానీ, లేదా దిస్ ఇస్ ఎ ప్రాంక్ అంటారు, లేదా దిస్ ఇస్ ఎ సీక్రెట్ రూమ్ అంటారు. మొత్తానికి ఆవిడనైతే ఇంట్లో పెట్టేవారు. బట్ నేను అక్కడ ఉన్నాను కాబట్టే నన్ను పంపారు. దట్స్ వాట్ హ్యాపెండ్. అంటే కామనర్ కి వాల్యూ లేదు, సెలబ్రిటీకి అయితే వాల్యూ ఉంది, రెస్పెక్ట్ ఉంది అంటాం. కామనర్ సెలబ్రిటీ అని పక్కన పెట్టేస్తే వాళ్ళకి ఫేవర్ గా ఉండే వాళ్ళకి వాల్యూ ఉంది,